అనేది మేము ఫైండ్ అవుట్ చేస్తాం. కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయాలంటే మీరు మమ్మల్ని వదలాలి. ఎటువంటి అమౌంట్ లేదు, ఇదంతా మేము ఇక్కడ మాట్లాడకూడదు. మీరు రండి. మీరు కార్యకర్తలకి చెప్పి మమ్మల్ని మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తే మేము ఫర్దర్గా ఏం చెప్పాం. నేను 22వ టీడీపీ ఇన్ఛార్జ్, అక్కడ మా మిస్సెస్ కౌన్సిలర్గా చేస్తుందండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్థానిక ఎమ్మెల్యే గారు వాలంటీర్లతో సమావేశం చేసి ఎలక్షన్లో డబ్బులు ఎలా పంచాలి, ఈ పెన్షన్ల గురించి టీడీపీ మీద ఎటువంటి దుష్ప్రచారం చేయాలని చెప్పేసి దాని గురించి ఈరోజు మీటింగు ఎటువంటి అనుమతులు లేకుండా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అది మేము తెలిసి మేము వెళ్ళి అడ్డుకొని స్థానిక ఇక్కడ ఆర్డీఓ గారికి అందరికి కంప్లైంట్ అవ్వగా ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి తనిఖీ చేయగా అక్కడ 15 మంది వాలంటీర్లు దొరికారండి, 17 మంది వాలంటీర్లు దొరికారండి. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు ఎలక్షన్లో ఎలా డబ్బులు పంపిణీ చేయాలా, పెన్షన్ విషయంలో టీడీపీ మీద ఎటువంటి దుష్ప్రచారం చేయాలన్న దాని మీద శాసనసభ్యులు గారు ఇవాళ మీటింగ్ కండక్ట్ చేశారని తెలిసిందండి. మీటింగ్లో కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరందరూ టీడీపీ మీద వెళ్ళి ఇలాగ పెన్షన్లు ఆపేసింది టీడీపీ అని చెప్పమన్నారు. పెన్షన్లు డబ్బులు ఇచ్చే దమ్ములు లేక మీరు వాలంటీర్లతో దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారండి. జనాలు అన్నీ గమనిస్తున్నారు, జనాలకి ఎవరు ఏంటన్నది తెలుసు. డబ్బులు లేకుండా పెన్షన్లో టీడీపీ ఆపేసింది అది కరెక్ట్ కాదండి. మేము ఈరోజు దాని మీద స్థానిక ఆర్డీఓ గారికి, ఎలక్షన్ డిఎస్పీ గారికి అందరికి కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఈరోజు తనిఖీ చేయగా అక్కడ 17 మంది వాలంటీర్లు దొరికారండి. మా అనుమానం కూడా ఏంటంటే అక్కడ డబ్బు పంపిణీ జరిగిందని కూడా టాక్ ఉందండి. సో దాని మీద తగు విచారణ చేయవలసిందిగా ఆర్డీఓ గారిని కోరామండి. ఆర్డీఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే ఆ ఇంటి ఓనర్ మీద కూడా ఎటువంటి అనుమతులు లేకుండా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారని కేసు కూడా ఫైల్ చేస్తారని చెప్పి మాకు తెలియపరచడం జరిగిందండి. వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ఈ సందర్భంగా ఒకటే మాట చెప్తున్నాం, అనవసరంగా మీరు ఇలాంటి పనికిమాలలో కూడా ఎమ్మెల్యేని చూసుకొని ఎరబడిపోకండి రా బాబు. ఆడు పారిపోయి చూసారు మిమ్మల్ని అందరూ వదిలేసి అలా ఉంటుంది ఆడు బతుకు. ఆడిని నమ్ముకొని మీరు రోడ్లను తిరిగితే ఎంతమంది కూడా చెప్పారు, కుక్కతో కట్టుకొని గోదావరి ఇదంటే అలాంటి వెనకాల తిరగండి. ఎందుకు వచ్చి మీ పని ఏదో చూసుకోండి శుభ్రంగా. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.